వెల్కమ్ టు తెలుగు సీఎం టైం. ఇప్పుడే మన శేఖర్ భాష గారు అయితే మనతో మాట్లాడడం జరిగింది. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ మన సత్య మాస్టర్ అయితే మనతో ఉన్నారు. సార్ మాస్టర్ ఎలా ఉంది చెప్పండి ఆయన బయటకు వచ్చాక? అదే ఇంకా ఉంటారని అనిపించింది కానీ బట్ ఏదైనా కూడా ఆడియన్స్ ఫోలే కదా తను రావటము అనేది కొంచెం బాధ కలిగించే విషయం అయినా సరే తప్పదు. ఇక ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే ఆయన ఎక్కడో ఇవ్వకుండా మీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లోనే ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. బాధ ఉంది కానీ మీ దగ్గర అంటే స్నేహితుడు అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఆయన్ని చాలామంది టార్గెట్ చేశారు. మీకు చూస్తున్న ఈ 2 వీక్స్లో మీకు ఏమనిపించింది? అంటే టార్గెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఏంటంటే ఒక గేమ్లోకి వెళ్ళిన తర్వాత 2 వైపులో ఉంటుంది కాబట్టి కత్తికి 2 వైపులో పొదన అన్నట్టుగా మైండ్ గేమ్ ఉంటుంది డెఫినెట్గా. అది గేమ్ అది. అలాగే ఈ మన సత్య ఫిల్మ్ అకాడమీలో ఈరోజు వచ్చిన తర్వాత ఇలా ఒక ప్రెస్ మీట్ కానీ ఇలా కలవాలనుకోవటం అనేది ఏంటంటే మంచి వచ్చాడు ఒక ఇదైతే జరిగింది. వెల్కమ్ చెప్పారు కదా, గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్ ఆయన కానీ మీరు డ్యాన్స్ ఎందుకో ఆయనకి నేర్పించలేదు. ఆయన మరీ కొన్ని మూమెంట్స్ నేర్పించుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఎంట్రీ సాంగ్స్ 12 ఉన్నాయి. అంటే తను సాయశక్తులా తను ఏం చేయాలనుకుంటున్నాడో తను రియల్గా చేశాడు. తను ఫుల్ ప్లెడ్జ్డ్గా లాస్ట్ వరకు ఉంటాడు అనుకున్నాం. తను ఆడేటువంటి గేమ్ కానీ అన్ని కానీ. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక గేమ్ అవ్వచ్చు, కంటెస్టెంట్స్ అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఇక్కడ కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి ఏ మనిషి ఏ రకాలుగా ఎన్ని రకాలుగా ఏ రకంగా వస్తాడనేది మనం చెప్పలేము. ఉన్నన్ని అది 4 రోజులు అవ్వచ్చు, 1 వీక్ ఏదైనా కూడాను రియల్ గేమ్ అయితే కనుక తను ఆడాడు అనిపిస్తుంది. బెజవాడ వివేకన్ ఒక ఇంటర్వ్యూ చేశాక ఒక మాట అయితే అన్నారు, శేఖర్ భాష గారు బయట ఎలా ఉంటారు లోపల కూడా అలా ఉన్నారని, మైండ్ గేమ్ ఆడతాం రాలేదు, సో దానివల్ల ఆయన బయటకు వచ్చేసారని చెప్పేసి ఆమె అయితే అన్నారు. సో మీకేమనిపిస్తుంది? ఆయన దగ్గర నుంచి చూశారు కదా మీరు. అది నిజమే అనిపించవచ్చు. బేబక్ తను ఎవరైతే ఉన్నారో తను కూడా నాకు ఫ్రెండ్, తను కూడా నాకు తెలుసు. నాకు అదే అక్కడ లోపల ఉన్నటువంటి గేము అందరి మధ్యలో ఎలా అయితే ఉందో అది ఒక్కొక్కసారి అది ఆడినా కూడా ఆకట్టుకోకపోవచ్చు, అది హిట్ అవ్వకపోవచ్చు, చాలా రకాలుగా జరుగుతుంటుంది అనమాట. అందువలన తను కూడా బయటకు వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే తను బయట ఎలా అయితే ఉన్నాడో ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్స్ కొన్ని సందర్భాల్లో అలా లోన కూడా అలాగే ఉన్నాడు. కొన్నిసార్లు మనం పాస్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. కానీ నాకేమనిపించింది అంటే శేఖర్ భాష గారు జోక్స్ అనేది చాలా అన్లిమిటెడ్ వేశారు. మీకు ఆ జోక్ చూసిన తర్వాత చిచ్చి కుళ్ళు అనిపించిందా? హిలేరియస్ ఏంది జోక్స్, మనం ఫ్రెండ్షిప్ అప్పుడు కూడా అలాగే వేసాడు, ఇక్కడ కూడా అలాగే వేస్తున్నాడు అనిపించిందా? నాకేంటంటే మనము ఒక ఇంట్లో మనము బిగ్ బాస్ అనేది ఏంటంటే సెటన్ ఒక ప్లేస్లో ఉంటాం. మనము అన్నీ సీరియస్గా మాట్లాడుకొని అన్నీ సీరియస్గా చేయాలని దాంట్లో కొంతమంది అయినా సరే రిలీఫ్గా కొన్ని జోక్స్ వేయడం అనేది చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అంతకుముందు బాబా భాస్కర్ గారు మా డ్యాన్స్ మాస్టర్ గారు అవ్వచ్చు, కొంతమంది మాస్టర్స్ అవ్వచ్చు, అలాగే మన శేఖర్ భాష కూడా అంటే ఏదైనా కూడా స్పాంటేనియస్గా వేసేటువంటి జోక్స్ అయితే ఉన్నాయో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏదైతే వేస్తారో సెటైర్స్ ఆ రకంగా అనిపించింది. చాలా స్పాంటేనియస్గా అనిపించింది. అందరూ కూడా చాలా కంటెస్టెంట్స్ కూడా ఆపోజిట్గా ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా నవ్వుకోవడం అలాంటి జరిగింది. శేఖర్ భాష గారు వెళ్తామే కొంచెం వైరల్ సబ్జెక్ట్తో వెళ్ళారు లోపలికి, అంటే మెయిన్ సెలబ్రిటీ కింద వెళ్ళారు ఆయన. ఇంత త్వరగా బయటకు వస్తారని అసలు అనుకున్నారు? నేను అనుకోలేదు. నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ద్వారా తను వెళ్తాడేమో అనిపిస్తుంది నాకైతే నిజంగా అనిపిస్తుంది సార్. అలాగే శేఖర్ భాష గారు బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారి దగ్గర 3 అమ్మాయిలు ఏడ్చారు. అంటే ఒక అమ్మాయి ఏడ్చింది అంటే ఈయన ఎంతవరకు అక్కడ ఇచ్చారు, అలాగే వాళ్ళ దగ్గర బాండింగ్ ఎలా ఏర్పడింది అని నాకైతే చాలా బిగ్ బాస్ అసలు శత్రువులే లేరు అసలు, అంత బాగా ఆడారు గేమ్ అయితే జెన్యున్గా. అంటే మనం ఆడేటువంటి గేమ్లో రియాలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎదుటి వాళ్ళలో పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది కనిపించింది, అందరిలో కనిపించింది. ఎందుకు బయటకు వచ్చారు అనేది అంటే ఆడియన్స్ ఫోల్ అనవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏదైనా కూడా అల్టిమేట్గా ఆడియన్స్ అనేది జడ్జిమెంట్ కాబట్టి అలా వచ్చారు. అదే ఆడియన్స్ మళ్ళీ పంపించే అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు వచ్చే ఛాన్స్ ఉంటే బిగ్ బాస్కి వెళ్తారా? మా టీవీ వాళ్ళు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని ఎవరైనా? చాలా సీజన్కి ఒక డాన్స్ మాస్టర్ వెళ్తారు కదా, సో నెక్స్ట్ సీజన్కి కానీ మీరు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి, ఒకవేళ వస్తే వెళ్తారు? బిగ్ బాస్కి వెళ్ళకూడదు అనే రూల్ లేదు. వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా కూడా అవకాశం డెఫినెట్గా వెళ్తాను. ఏదైనా అదొక మంచి ప్లాట్ఫామ్. అది మనల్ని మనం అని నిరూపించుకునేటువంటి ప్రూవ్ చేసుకోవడానికి అదొకటి మంచి ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్గా వెళ్తాను. మన ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి వెళ్తున్నారు కదా, మన మాస్టర్స్ కావచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ చాలామంది వెళ్తున్నారు. డెఫినెట్గా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా నేను వెళ్తాను. ఈ మాట అన్నందుకు మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ బిగ్ బాస్ 9లో మీరు కంటెస్టెంట్గా రావాలి, విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే శేఖర్ భాష గారు చాలా కామెడీగా ఉన్నప్పుడు ఆదిత్య ఓం గారు ఈ కామెడీ వల్ల నామినేట్ అనేది చేయడం జరిగింది 2 వీక్స్.
అక్కడ మీకు అయితే నాకేమనిపించింది, ఆయన హీరో కానీ ఆయన హీరోలు లేరు, మొత్తం 2 వీక్స్ జీరో. కానీ అలాంటి జీరో అయిన వ్యక్తి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆయన దగ్గర ఇద్దరు ఈక్వల్ అన్నప్పుడు హౌస్ మేట్స్ మొత్తం ఈయనకి ఆదిత్యవం గారు సపోర్ట్ చేశారు. మన శేఖర్ భాష గారికి ఒక్కళ్ళే ఒక సోనియా అదే ఎవరో కిరాక్ సీత వాళ్ళని సపోర్ట్ చేసింది. దాన్ని చూశాక మీకు ఏమనిపించింది? హౌస్ మేట్స్ ఎందుకు అలా రియాక్ట్? అంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగింది, ఇలా చేయాలి అనే కలిగింది. అల్టిమేట్గా ఏంటంటే ఏదైనా కూడా జడ్జిమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చేశారు. జడ్జిమెంట్ మనం ఏమి కాదనలేము. ఆ టైంలో మనమైతే అక్కడ లేము. మనకున్న ఫీలింగ్ ఏంటంటే మన శేఖర్ భాష మనవాడు ఉంటే బాగుంటుందని మనకు అనిపించింది. డెఫినెట్గా మళ్ళీ వెళ్ళాలని మటుకి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. టోటల్గా ఏమనుకున్నాం అంటే మీరు బిగ్ బాస్ 9కి వెళ్ళాలి, ఆల్ ద బెస్ట్ చెప్తూ శేఖర్ భాష గారు మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి. ఏది ఆయన తర్వాత ఎవరు లేదు. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లెవెల్లో ఉంది కాబట్టి అందరూ కూడా బాగా ఆడాలని మనం కోరుకుంటాం. ఇదని కాదు, ప్రతి ఒక్కరు ఎయిమ్తో వెళ్తారు, అక్కడ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి వీళ్ళ ఫేవరెట్ అని ఇప్పుడే చెప్పలేము, కానీ కొద్దిగా ఆగిన తర్వాత చెప్పగలదు. అందరూ లేదు అందరూ కూడా బాగా ఆడాలనే కోరుకుంటున్నాను. బిగ్ బాస్ డెఫినెట్గా హిట్ అవ్వాలి. మీరు సేఫ్ ఆన్సర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. తెలుగు 70mm ప్రజలు ఇంకా చాలా రివ్యూస్, అలాగే చాలామంది ఇంటర్వ్యూస్ మీరు కూడా మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. యువర్స్ సత్యం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్.